హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు క్యారెట్ రైస్ చేసుకుందామండి. ముందుగా మనము ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇది సింపుల్గా లంచ్ బాక్స్, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, అందుకనేసి లంచ్ బాక్స్ కోసమని. అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి చాలా బ్రౌన్ కలర్లో అవసరం లేదనమాట. ఆనియన్స్ కొద్దిగా మగ్గితే చాలు. ఇప్పుడు అందులోకి క్యారెట్ వేసుకుందాము. నేను ఒక లంచ్ బాక్స్లోన ఒకరికి మాత్రమే చేస్తున్నాను బట్టి ఒక క్యారెట్ తీసుకున్నానండి. మీరు చేసేదాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇది ఒక క్యారెట్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్ కొద్దిగా మగ్గితే సరిపోతుందన్నమాట. పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకుందాం అన్నమాట. ఏమి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. మనం ఇప్పుడు ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి ఒక బౌల్ రైస్ వేసుకున్నాము. మొత్తం దీనంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు మొత్తం కలిపేసి అలా మనము మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇందులోకి ఏమీ అవసరం లేకుండా ఇష్టంగా తింటారు. మనం స్పైసెస్ ఏమి యాడ్ చేసామనుకోండి, కడుపులో మంట అలా వచ్చేస్తుంది అనమాట. పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట.